హాసిని కిరణ్స్ హోమ్ అండ్ కిచెన్ ప్రేక్షకులకి స్వాగతం. వెజ్ కుర్మా సాధారణంగా మనం చేసుకునే పూరీ కుర్మా, ఆలు కుర్మాలా కాకుండా మంచి ఫ్లేవర్తో చాలా రుచిగా చేసుకునే ఈ వెజ్ కుర్మా తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా కనిపించకపోయినా తమిళనాడు, కేరళలో ఈ వెజ్ కుర్మా చాలా ఫేమస్. వెజిటబుల్స్ అన్ని మసాలాలతో అంటే కొబ్బరి, టొమాటో, గసగసాల పేస్ట్తో కుక్ చేయడం వల్ల ఈ కుర్మాకి చాలా టేస్ట్ వస్తుంది. ఈ సూపర్ టేస్ట్ని హాసిని కిరణ్స్ మీకు తెస్తుంది. ఈ కుర్మా పరాటాతోనే కాక పూరి, దోశ, ఉత్తపంలో కూడా సూపర్ ఉంటుంది. ఇది నేను మా పెద్దమ్మ దగ్గర నేర్చుకున్న రెసిపీ. ఇంకెందుకు ఆలస్యం, త్వరగా స్టార్ట్ చేసి టేస్ట్ చేసేద్దామా? ఇది ఒక 1 పాట్ డిష్, అంటే ఒక పాట్లోని మొత్తం అంతా కుకింగ్ అయిపోతుంది. సో ఒక చిన్న ప్రెషర్ ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, ఇలాచీ, లవంగా, దాల్చిన చెక్క వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆనియన్స్కి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోండి. ఓ 2 to 3 minutes వరకు సరిపోతుంది. ఆ తర్వాత ఆల్రెడీ చాప్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, ఫ్రెంచ్ బీన్స్, పొటాటోస్, బంగాళదుంపలు అండ్ ముందుగా నానబెట్టుకున్న బఠానీలు కూడా వేసి కలుపుకోవాలి. ఇవి less than 5 minutes వరకు వెజిటబుల్స్ ఫ్రై చేస్తే బాగుంటుంది. ఆ తర్వాత వెజిటబుల్స్ 5 minutes వరకు ఇట్లా ఫ్రై చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసుకుని స్టీమ్ ఇవ్వాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని వెజిటబుల్స్ అనేవి ఇంకా మగ్గకపోతే కనుక మంచిగా ఇంకొకసారి లిడ్ క్లోజ్ చేసుకోండి. అట్లా మగ్గిన వెజిటబుల్స్లో less than 5 minutes వాటర్ పోసుకుందాం. 1.5 కప్పు నీళ్ళు వేసుకొని ఆ తర్వాత కొంచెం పసుపు, కారం వేసి కలిపి కొంచెం వాటర్ బాయిల్ అవుతుండగా లిడ్ క్లోజ్ చేసి 3 విజిల్స్ రానివ్వాలి. ఇక్కడ ఇది కుక్ అవుతున్నలోపు మనం ఒక మిక్సర్ తీసుకుని అందులో కొన్ని టొమాటో పీసెస్, కొబ్బరి తురుము ఆల్మోస్ట్ హాఫ్ చిప్ప వరకు పడుతుంది, అండ్ గసగసాలు బాగా గ్రైండ్ అవ్వాలంటే ముందుగా కొంచెం వామ్ వాటర్లో సోక్ చేసుకోండి. ఇట్లా పేస్ట్ అయిన మిక్స్చర్ని మనం ఆల్రెడీ కుక్ చేసిన వెజిటబుల్స్లో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకొని అందులో కొంచెం కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. ఎక్కువ మసాలా అనేది పట్టదు ఈ కుర్మాకి. కొరియాండర్ పౌడర్ వేసుకొని 5 to 10 minutes వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు కొరియాండర్ లీవ్స్ వేసుకొని దించేస్తే ఎంతో టేస్టీ వెజ్ కుర్మా రెడీ. కాయగూరల్ని మగ్గపెట్టేటప్పుడు సిమ్లో ఆర్ లో ఫ్లేమ్లో చేసుకోవాలి, గమనించండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని వేడి కుర్మాని పరాటాతో టేస్ట్ చేస్తే ఆ టేస్ట్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నమాటే. ఈ కుర్మా ఒక పరాటాకే కాక పూరి, దోశలకి కూడా చాలా రుచిగా ఉంటుంది. మరి ఆలస్యం కాకుండా మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో మీ టేస్ట్ని టైప్ చేయండి. నచ్చిన వారికి షేర్ చేయండి. సూపర్గా పొరలుగా వచ్చే పరాటాని ఎలా చేసుకోవాలో వీడియో లింక్ మా డిస్క్రిప్షన్లో పోస్ట్ చేశాము, చూసి ట్రై చేయండి. ఇప్పటికీ మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేయకపోతే ఇప్పుడే చేసుకోండి. మరో సూపర్ టేస్ట్ రెసిపీతో మీ ముందుకు వస్తాం.